Daily. Taste the Daily. అలానే జూబ్లీహిల్స్ ప్రధానంగా తెలంగాణలో ఉన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉందనేది అంచనాలు వేద్దాం. ఎవరు గెలిస్తే ఏమవుతుందనే అంశానికి సంబంధించిన లెక్కలు కూడా తీద్దాం. ఈ ఎన్నికల్లో దాదాపు నెల రోజుల ప్రాసెస్లో ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఇప్పటివరకు మురళీకృష్ణ మీకు చెప్పే ఉంటారు. అయితే మరొకసారి క్విక్గా మొత్తం అన్ని డీటెయిల్స్ని చూద్దాం. మొత్తం 2 లక్షల పురుషుల ఓటర్లు, 192,000 మహిళా ఓటర్లు ఉంటే పోల్ అయింది 99,771 పురుష ఓట్లు పోలైతే 94,855, అంటే 5,000 ఓట్లు తక్కువ మహిళలు పోలయ్యారు. ఇంచుమించుగా పోలింగ్ శాతం ఒకే రకంగా కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 2%, 1.5% పోలింగ్ తక్కువ జరిగింది. ఇంతగా రాజకీయ పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకొని హోరాహోరీ ప్రచారం చేసిన పోల్ పర్సంటేజ్ అనేది తగ్గడం అనేది ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. 2014 నుంచి కనుక పోలైన ఓట్ల సంఖ్య చూస్తే కనుక 2014లో 165,000, 2018లో 154,000, 2023లో 183,000, 2025లో 194,000. గత ఎన్నికల కంటే పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది, కానీ పర్సంటేజ్ కూడా చాలా పరిమితంగానే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దిగానే పెరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ప్రచారం ఎవరెవరు ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 7 రోడ్ షోలు, 7 కార్నర్ మీటింగ్లు పార్టిసిపేట్ చేశారు. కేటీఆర్ ఆ పార్టీ ప్రధాన ఎన్నికల క్యాంపెయినర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా 9 రోడ్ షోలు, 11 కార్నర్ మీటింగ్లు పెట్టారు. కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున పాదయాత్ర చేశారు. 4 రోడ్ షోలు, అదేవిధంగా 3 కార్నర్ మీటింగులతో ఆయన పాదయాత్ర కొనసాగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక అదేవిధంగా కీలకమైన నాయకులు ప్రచారం చేసిన వాళ్ళ లిస్టు కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ బీఆర్ఎస్లో కూడా కీలకమైన నాయకులు ఎవరెవరు ప్రచారం చేశారనేది మనం ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్, ఇది బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ కూడా క్విక్గా గ్రాఫిక్స్ చేంజ్ చేయొచ్చు. వీళ్ళందరూ ప్రధాన క్యాంపెయినర్లుగా మనం చూడవచ్చు. దీని తర్వాత జూబ్లీహిల్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, గెలుపుకు సంబంధించి 2 కీలక అంశాలు ఏమేం కనిపిస్తున్నాయి 2 పార్టీలకు సంబంధించి. సానుభూతి వర్సెస్ స్థానికత. సానుభూతి, మాగంటి గోపి భార్యగా ఆయన చనిపోయిన సీటును కైవసం చేసుకొని పోటీ చేసిన సునీత సానుభూతి, మాగంటి సానుభూతి అనేది ఇక్కడ కీలకంగా అవుతుందా? నవీన్ యాదవ్ స్థానికంగా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి స్థానికంగా అక్కడే ఉన్న అతని ప్రభావం ఇక్కడ కీలకంగా మారింది అనేది ఒక కీలకమైన అంశం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బహిరంగ మద్దతు తెలపడం, ఈ కేవలం మద్దతు తెలపడమే కాకుండా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయటం, పోలింగ్లో కూడా సహకరించడం అనేది ఇక్కడ కాంగ్రెస్కి కలిసి వచ్చిన అంశం. అదేవిధంగా 6 గ్యారంటీలు వర్సెస్ బాకీ కార్డు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2 సంవత్సరాల క్రితం రావడానికి ముందు 6 గ్యారంటీలతో వచ్చింది. అయితే ఆ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, బాకీ పడ్డారంటూ బాకీ కార్డును కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రచారాస్త్రంగా అంచుకుంది. ఈ 2 అంశాలు ఇక్కడ కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కేటీఆర్ వర్సెస్ రేవంత్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏదైతే తన పరిపాలన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడంతో పాటు అభివృద్ధిని చెప్పుకోవడంతో పాటు దాని పరంగా ఓట్లు వేయాలని చెప్పి ఆయన అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కేసీఆర్ లేకుండా ఇండిపెండెంట్గా ఆయన ఎన్నికల క్యాంపెయిన్ చేయటం ద్వారా కేటీఆర్ అనేది ఎలక్షన్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆయన క్యాంపెయిన్ అనేది అర్థమవుతుంది. అన్నిటికంటే కీలకం ఏంటంటే మొత్తం ఓటర్లో 30% మంది ముస్లిం ఓటర్లు. కాబట్టి ఈ ముస్లిం ఓటర్ల చుట్టూనే మొత్తం రాజకీయం అనేది జూబ్లీహిల్స్లో కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఏంటనేది చూస్తే టీడీపీ ప్రధానంగా కమ్మ సామాజిక ఓటర్లు, ఇవన్నీ కలిపితే 32,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి టీడీపీని అదేవిధంగా కమ్మ ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి 2 పార్టీలు చాలా పెద్ద ఎత్తున కష్టపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్థానికంగా ఉన్న సమస్యలు, అభివృద్ధి అంశాలు, 42% బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని కాంగ్రెస్ క్యాంపెయిన్. ఇది ఒక రకంగా పనిచేస్తే హైడ్రా బుల్డోజర్ వర్సెస్ కారు అని కేటీఆర్ పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ పెట్టారు, క్యాంపెయిన్ చేశారు. హైడ్రా ఇంపాక్ట్ అనేది బికాజ్ జూబ్లీహిల్స్లో దాదాపు 70% ఓటర్లు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బస్తీ వర్గానికి సంబంధించిన వీళ్ళు కావడంతో హైడ్రా అనేది పేదల పాలిట అదొక సింహ స్వప్నం, పేదలకు ఇళ్ళు కూల్చే అస్త్రంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టింది. అదేవిధంగా హైడ్రా వల్ల ఎంత ప్రయోజనం జరిగింది, 50-60 లక్షల కోట్ల రూపాయల భూములు మనం సేవ్ చేయగలిగామని రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది.